నిజంగా చెప్పాలంటే ఇది చూస్తా ఉంటే నాకు స్టెప్ బై స్టెప్ చాలా హ్యాపీగా అవుతా ఉంది. నిజంగా వీళ్ళు చాలా కష్టపడి అయితే వీళ్ళు ఎంత ఫొటోస్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు మా జనాలకి చూపించడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మేమైతే మదనపల్లిలో ఎగ్జిబిషన్ అయితే వేస్తున్నారు. డేటా ఎగ్జిబిషన్ చూడండి కన్యకాల ఏ విధంగా ఉందో ఎగ్జిబిషన్ అనేది. ఈరోజు వచ్చి ఆదివారం అందరూ వచ్చినారు. ఇక్కడ చాలా మంది క్రౌడ్ అంతే మాత్రం ఉన్నారు. దాంతోపాటు ఏమంటే టైటానిక్ అనేది ఒక అందరూ చూడాల్సిన ఎగ్జిబిషన్ కాబట్టి చాలా మంది వచ్చినారు. చూస్తూ ఉంటే మీరే తెలుస్తూ ఉంటుంది ఎంతమంది జనాలు వచ్చారు అనేది. ఓకేనా. దాంతోపాటు ఏమంటే ఈరోజు సండే కాబట్టి టికెట్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చినాడు. చూడండి 50 రూపీస్ ఓన్లీ అన్నారు. పార్కింగ్ వచ్చి 20 రూపాయలే 2 వీలర్స్కి. అంతే తెలుసు మాకి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా లోపల ఏ విధంగా ఉందో మీకు ముందర చూపిస్తూ ఉంటాను. టైటానిక్ అనేది ఒక ఇంతకుముందు 1912లో టైటానిక్ అనేది వైట్ స్టార్ లైన్స్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. అది వచ్చి మళ్ళా వెళ్ళిన కొద్ది రోజులకే అది అంటార్క్టిక్ సముద్రంలో మునిగింది అని మాకందరూ తెలుసు. కాబట్టి అది ఏ విధంగా వాళ్ళు కొన్ని వస్తువులు ఇక్కడ మిగిలి పెట్టినారు అని చెప్తున్నారు. అది వెళ్తే లోపల తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ గో. చూడండి ఇప్పుడు మేము వెళ్తున్నాం లోపలికి. ఏ విధంగా ఉందో చూడండి టైటానిక్ ఎగ్జిబిషన్. లోపల వస్తే టైటానిక్ లో ఏ విధంగా లోపల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ చేసినారు. ఇది డీజే వాళ్ళు వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట టైటానిక్ ఎగ్జిబిషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లోపల వెళ్ళి చూస్తే చూడండి ఇప్పుడు లోపల అచ్చం టైటానిక్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ లోపల హాల్, రూమ్స్, అదే డైనింగ్ హాల్ ఆ విధంగా చేసినారు. ఓకేనా ఫ్రెండ్స్, రండి ముందర ఇంకా విధంగా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వస్తున్నాం మేము కింద నుంచి. ఇప్పుడు ముందర వెళ్తే మీకు ఏ విధంగా అంతా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ విధంగా తెలుస్తుంది. పై భాగంలో వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే అందరూ మీకు తెలుస్తుంటుంది. మళ్ళీ పైకి వచ్చినాము టైటానిక్ పైన అన్నమాట. చూస్తే మీకు హీరో హీరోయిన్ సినిమాలో కలిసే ప్లేస్ అన్నమాట అది. దాని తర్వాత వచ్చి వెనకాల వచ్చి వాళ్ళు మ్యూజియం వాళ్ళు వచ్చి అదే ఎగ్జిబిషన్ వాళ్ళు వచ్చి అక్కడ డ్రైవింగ్ సెటప్ అంతా రెడీ చేసినారు. ఓకేనా, ఇక్కడ వెళ్ళి ఇంకా ముందర వెళ్ళి చూద్దాం కదండి. టైటానిక్ స్టీరింగ్, కార్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇప్పుడు వచ్చి టైటానిక్ డ్రైవింగ్ స్టీరింగ్ బాగా నడిపిస్తున్నాను. ఓకేనా, వెల్కమ్ టైటానిక్ చూడండి. థామస్ అంటే ఇతనే అండి టైటానిక్ ఇంజనీర్ అన్నమాట. ఇక ముందర చూస్తా ఉంటే అందులో హీరోకి హెల్ప్ చేసిన మేడం అన్నమాట ఇతను. ఆ పక్క చూస్తే వెనకాల మీరు ఇతను వచ్చి హీరోయిన్ లవర్ ఉంటారు, ఎంగేజ్మెంట్ లవర్. ఓకేనా, ఇతను వచ్చి హీరో అన్నమాట జాక్ డోసన్. ఇంకా వస్తే ముందర ఇక్కడ హీరోయిన్ సినిమాలో నాకు తెలిసి నిజంగా ఏమన్నా రియల్ అమ్మాయి ఉంటుంది, దీని ద్వారా సినిమా తీసింటారు. ఇంకా ముందర చూస్తా ఉంటే మీకు ఇక్కడ హీరోయిన్ అన్నమాట సినిమాలో. ఇతను వచ్చి మా డైరెక్టర్ అన్నమాట జేమ్స్ కెమెరాన్, మన యొక్క ఫేవరెట్ డైరెక్టర్. నాకైతే టైటానిక్ సినిమా తీసిన డైరెక్టర్ అయితేనే అన్నమాట. 1985లో ఈ సినిమా తీసినాడు. ఇంకా ముందర వెళ్తే ఇంకా బాగా కెప్టెన్ స్మిత్ టైటానిక్ కి ఓల్డ్ అంటే సీనియర్ డ్రైవర్ అన్నమాట ఇతను, పైలట్. ఇంకా ఆ పక్క చూస్తే హీరోయిన్ రోజ్
వచ్చి ఇక వయసు అయిపోతే ఓల్డ్ ఇమేజ్ అన్నమాట ఇది. ఓకేనా? ఇంకా ముందర వెళ్దాం పదండి. చూస్తా అంటే మీకు తెలుస్తుంది ఇదేదో ఒక విచిత్రంగా కనపడతా ఉంది నాకైతే. ఇది వచ్చి చివరి క్షణంలో పైన ఇమేజ్ అన్నమాట ఇది, హీరో హీరోయిన్ది. ఇంకా పక్క తీసుకుంటే స్టార్టింగ్ లో వాళ్ళు మొదటిసారి కలిసేటప్పుడు ఇమేజ్ అన్నమాట. ఓకేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మళ్ళా లోపల భాగం అన్నమాట. అంటే హీరోయిన్ వచ్చి నీళ్ళలో వెళ్ళి చచ్చిపోతా ఉంటే హీరో కాపాడాడు. దాని తర్వాత వాళ్ళకి వచ్చి డిన్నర్ పిలుస్తారు. డిన్నర్ వెళ్ళే కనపడే ఒక విశాలమైన గది అన్నమాట ఇది, హాల్. ఓకేనా ఫ్రెండ్స్? వేసాను సూపర్, ఓడిపోయినారు బాబాయ్, బాగుంది. సినిమాలో వాళ్ళు వాడే ఒక గ్లాస్ లో చూస్తే ఇది ప్లాస్టిక్ ఉన్నాయి. ఏమంటే దీనికి వీళ్ళు లాగడానికి ట్రై చేశారు. ఇది మాత్రం వచ్చేసింది, కానీ ఇది రాలే. ఏ విధంగా వాళ్ళు వాడినారనేది మీకు చూపిస్తున్నారు. ఇంకా ముందర చాలా ఉంది, వెళ్ళి పిలుచుద్దాం. లోపల చూస్తే మళ్ళీ ఆ సైడ్ పెట్టినారు, మళ్ళీ ఈ సైడ్ కూడా ఉంది. ఇదే విధంగా షోకేస్ మీద పెట్టిన డిజైన్ కోసం ఇది చూస్తా అంటే ఫెవిక్విక్ అతికిచ్చి పెట్టేసినారు. చాలా గట్టిగా పెట్టినారు. ఇవన్నీ ప్లాస్టికే. టైటానిక్ లో ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకేనా? ఇతను వచ్చి స్టార్టింగ్ లో సినిమాలో వచ్చి హీరోకి డ్రెస్ ఇస్తుంది వాళ్ళ కూతురుది, కొడుకుది, అదే ఇతనే అన్నమాట. ఓకేనా? జాక్ వచ్చి డిన్నర్ కోసం వస్తాడు సినిమాలో. అప్పుడు వచ్చి ఏ విధంగా ఉంటుందో అనేది ఇది ఒక ఫోటో అన్నమాట. ఇప్పుడు వెనకాల చూస్తే అదే విధంగా ఇంట్రెస్ట్ అన్నమాట సినిమాలో, అది వాళ్ళ ఇమేజ్ పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. కాదు, హీరోయిన్ రోజ్ అన్నమాట. ఇంకా లోపల విధంగా చూస్తే హీరోయిన్ వాళ్ళ మామ అన్నమాట సినిమాలో. ఓకే, ఇదంతా క్యారెక్టర్. ఓకేనా? అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకుని వస్తున్నాము. ఇప్పుడు వచ్చి మిడిల్ లో ఈ యొక్క ఎగ్జిబిషన్ వాళ్ళు వచ్చి మరోసారి ఫొటోస్ కోసం మళ్ళీ సెటప్ అంతా రెడీ చేసినారు. చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తా అంటే అల్లి ఇది ఓన్లీ ఫొటోస్ కోసం మీరు అంతా రెడీ చేశారు. ఓకేనా? ఎగ్జిబిషన్ వాళ్ళు వచ్చి టైటానిక్ గురించి కొన్ని సీన్స్ వచ్చి ఇక్కడ అయితే వాళ్ళు జనాలకి చూపించడానికి ఫొటోస్, అదే విధంగా వాళ్ళు దొరికిన ఒక ఫోటోస్ మాత్రం ఇక్కడ వాళ్ళు జనాలకి చూపించడానికి పెట్టినారు. దీనిలో ఏముంది అంటే టైటానిక్ షిప్ వచ్చి 4 గంటల ముందు ఐస్ ఒక బండకి గుద్దుకున్న ముందు వచ్చి తీసిన ఫోటో అన్నమాట. ఇతను వచ్చి డ్రైవర్ జేమ్స్ స్మిత్. ఓకే, సినిమాలో క్యారెక్టర్ జేమ్స్ స్మిత్ ఇతనే అన్నమాట, పైలట్. అలా ఇతను వచ్చి హీరోయిన్ ఒక కజిన్ అంటే లవర్, సినిమాలో పెళ్లి కొడుకు అన్నమాట ఇతను. అంటే ఒక చెప్పాలంటే వీళ్ళ కూడా ఇతనే. ఇప్పుడు లోపల భాగంలో ఇంకొక పార్ట్ పెట్టినారు వీళ్ళు. ఇది ఒరిజినల్ ఫొటోస్ అన్నమాట. టైటానిక్ వచ్చి వాళ్ళు కంపెనీలో రెడీ అవుతున్న ఫ్యాక్టరీలో ఇది వచ్చి ఫోటో అన్నమాట. దాని తర్వాత వచ్చి మెయిన్ 4 పైలట్స్ ఉన్నారు, అంటే డ్రైవర్స్ అన్నమాట వీళ్ళు 4. కింద వస్తే 21 days బిఫోర్ డిజాస్టర్ అంటున్నారు, అంటే ఇది రాక ముందు అన్నమాట ఫోటో ఇది. ఇంకా ఈ విధంగా చూస్తే ఇక్కడ వచ్చి ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద టైటానిక్ డిజాస్టర్స్, అంటే నిజంగా వచ్చి ఒరిజినల్ ప్లేసెస్ అన్నమాట. ఇది టైటానిక్ ఎవరైతే చనిపోయినారో ప్యాసింజర్స్, అది ఒరిజినల్ ఫోటో అన్నమాట వీళ్ళందరిది. ఈ విధంగా వాళ్ళు తీసుకొని సినిమా ఒక యాక్టర్స్ కి రెడీ చేస్తారన్నమాట డైరెక్టర్ అనేది. ఇదే ఫ్రెండ్స్. ఓకే, నిజంగా చెప్పాలంటే ఇది చూస్తా ఉంటే నాకు స్టెప్ బై స్టెప్ చాలా హ్యాపీగా అవుతా ఉంది. నిజంగా వీళ్ళు చాలా కష్టపడి అయితే వీళ్ళంతా ఫొటోస్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు మా జనానికి చూపించడానికి. ఇది వచ్చి స్టార్టింగ్ ఒక ఫోటో అన్నమాట, టైటానిక్ వచ్చి బయలుదేరే ముందు ఫుల్ ఫోటో అన్నమాట. సముద్రంలో ఒక బోట్ కాడ అది వచ్చి బార్డర్ కాడ నిలిపిన వచ్చి టైటానిక్ వచ్చి నిలబడింది ఒక ఫోటో అన్నమాట ఇది.
ఇంకా చూసేది లోపల ఇన్సైడ్ ఆఫ్ ఫోటో ఇది చూస్తా ఉంటే అన్ని వాటర్ క్లియర్ గా వీళ్ళంతా చూపిస్తున్నారు. ఇంకా చూస్తే ఆ పక్క ఇంకా చాలా వాళ్ళు చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఏం కాదు వైట్ స్టార్ లైన్ ఇదే అన్నమాట. ఆ కాలంలో వచ్చి పెద్ద టైటానిక్ లాంటి షిప్లు రెడీ చేయడానికి కంపెనీస్ అన్నమాట. అవి అంతా ఇన్వెస్ట్ చేసి కంపెనీలు అన్ని బయటికి రిలీజ్ చేస్తాయన్నమాట. ఇవే ఓకే ఫ్రెండ్స్, చూడండి 1912 లో టైటానిక్ అనేది బయలుదేరింది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చి కపుల్స్ ఏ విధంగా బయటకు వస్తున్నారు అని ఒక విలేకరు వచ్చి ఫోటో తీసినారు. అది ఫోటో ఇక్కడ చూపిస్తున్నారు. మళ్ళీ జేమ్స్ మళ్ళీ ఇక్కడ స్మిత్ వచ్చి ఇక్కడ కనబడుతున్నాడు. అదే లోపల భాగం కూడా డైనింగ్ హాల్ వచ్చి ఫోటో అన్నమాట. ఇంకా పక్క చూస్తే ఇంకా చాలా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ చూస్తే అమెరికాలో ఈ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి అంటున్నారు వీళ్ళు. ఏప్రిల్ 15 లో 1912 లో మండే ప్యాసింజర్స్ అంతా వీళ్ళే అన్నమాట బయలుదేరారు. ఇది కొన్ని పిక్చర్స్ ఇక్కడ దొరుకుతున్నాయి వాళ్ళకి. ఇది ఫ్యాక్టరీ అన్నమాట లోపల భాగము. ఇది డైనింగ్ హాల్. మళ్ళా అప్పట్లో టైటానిక్ షిప్ ఏ విధంగా నిలబడింది అనేది ఒక పిక్చర్. అవన్నీ ఇంజిన్ లోపల భాగము. ఇది డైనింగ్ హాల్. మాకు లోపల విధంగా అదే విధంగా ఇక్కడ ఉంది. మళ్ళా వచ్చి ఈ విధంగా టైటానిక్ మునిగేటప్పుడు ఫోటో తీశారు. ఎన్ని క్లియర్ కట్గా ఇక్కడ కనబడతా ఉంది. చాలా బాగా వీళ్ళు జనాలకి చూపిస్తారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందర చాలా ఉన్నాయి పదండి. రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి ఇది. దీన్ని తీసుకుని క్యారెక్టర్ వచ్చి ఈ అబ్బాయి చేసినాడు. మళ్ళీ ఇదే సేమ్ రియల్ లైఫ్. మళ్ళీ అది మూవీలో తీసిన ఫోటో అన్నమాట. ఇది మళ్ళీ రియల్ లైఫ్ మళ్ళీ వచ్చి తన ఒక డ్రింకర్ అన్నమాట. వేరే మళ్ళీ రియల్ లైఫ్ లో ఒక ఫోటో, మళ్ళీ ఒక క్యారెక్టర్, మళ్ళీ ఇక్కడ ఒక అమ్మాయి, మళ్ళీ ఒక రియల్ లైఫ్ మళ్ళీ క్యారెక్టర్, డీటెయిల్స్ వీళ్ళంతా రెడీ చేసి పెట్టారు. ఉన్న క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో ఉన్న వీళ్ళు ఫోటో తీసుకుని అంతా వీళ్ళు ఆఫ్టర్ బిఫోర్ లాగా చూపిస్తున్నారు. చూడండి, ఈ రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ మూవీలో విధంగా ఉన్నాడు. అంటే వేరే వ్యక్తి అన్నమాట యాక్టర్. రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ అతను వచ్చి యాక్టర్ అన్నమాట. అదే విధంగా రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ మూవీలో ఉన్న వ్యక్తి సేమ్ అందరూ అదే విధంగా ఉన్నారు. రియల్ లైఫ్ మళ్ళీ మూవీలో, మళ్ళీ రియల్ లైఫ్ మళ్ళీ మూవీలో, రియల్ లైఫ్ మళ్ళీ మూవీలో. సేమ్ మళ్ళా ఇదే విధంగా వీళ్ళు, నేను చెప్పినా కదా మీకు రియల్ లైఫ్ లో ఉన్న వ్యక్తి ఫోటోస్ తీసుకొని అదే విధంగా వీళ్ళు హీరో అంటున్నా అదే క్యారెక్టర్స్ కి ఇక్కడ చూపిస్తున్నారు. ఎవరెవరు నిజంగా ఉన్నారా వీళ్ళంతా క్యారెక్టర్స్ కి వీళ్ళు మూవీ తీసిన వ్యక్తులు. ఈ ఫోటోకి తీసుకుని వాళ్ళు ఇంకా మూవీలో పెట్టినారు. సేమ్ ఇది కూడా అంతే. ఇతను కూడా సినిమాలో చూపినట్టు ఇది కూడా అవుతుంది. ఇతను రియల్ కపుల్స్ అన్నమాట. అందరూ విధంగా వీళ్ళు తీసినారు. రియల్ ఫోటో. అతను వచ్చి మూవీలో యాక్టర్ కూడా సేమ్ అంతే మూవీలో. ఇది చూస్తే కనుక రియల్ గా ఒక జాకెట్ అన్నమాట. అది షూట్ నీళ్ళలో మీరు మునిగిపోతే సేఫ్టీ కోసం ఇది ఇస్తారు అన్నమాట. అందుకోసం ఇది నిజంగా పెట్టిన ఫోటో అది కనబడుతుంది. ఇక్కడ కూడా ఉంది, అదే విధంగా అక్కడ ఉంది. ఇక పైన ఫోటో చూస్తా ఉంటే సినిమా మూవీ తీసేటప్పుడు డైరెక్టర్స్ అన్నమాట, డైరెక్టర్ హీరో అదే విధంగా క్యారెక్టర్స్ కి స్పెషల్ గా వీళ్ళు ఫోటో విరాట్ చూపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అదే విధంగా చూసుకుంటా పోతా ఉంటే చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి అన్ని ఇలాంటి పోస్టర్స్ వీళ్ళు అతికించారు. దానికి అన్ని తెలియడానికి స్టెప్ బై స్టెప్ వివరాలుగా చెప్పడం. చూడండి, డైరెక్టర్, హీరో, హీరోయిన్, అదేవిధంగా వైట్ స్టార్ లైన్స్ ఒక సర్టిఫికేట్. ఇది అది వచ్చి టైటానిక్ ముగిన తర్వాత లోపల ఉన్న వస్తువులకి చూడడానికి వెళ్ళిన సబ్మెరీన్ చిన్న ఒక షిప్ అన్నమాట. ఇది కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఇది సినిమాలో చూపిస్తున్న ఫొటోస్. ఇవి జస్ట్ వీళ్ళు క్యాప్చర్ చేసి జాగ్రత్త చూపిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో హీరోయిన్ చివరిలో హీరో కాపాడతాడు, ఆ ఫోటో అన్నమాట. అది చూడండి, డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, సబ్మెరీన్ వెళ్ళి లోపల ఈ ఫోటో తీసింది అన్నమాట. ఇన్సైడర్ నిజంగా ఇప్పుడు కూడా ఉంది. ఇది ఈ ఫోటో ఇక్కడ చూపిస్తున్నారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వచ్చి టైటానిక్ ఒక రియల్ టికెట్ అన్నమాట. అది వచ్చి ఫోటోలో
చూపిస్తారు చూడండి, రియల్ టికెట్ ఇది. సినిమాలో చూపించినట్టు మళ్ళీ అదే విధంగా హీరోయిన్ కు ఫోటో చూపిస్తున్నారు ఇక్కడ. ఇతను వచ్చి ఇతని కజిన్ అన్నమాట. అన్ని డీటెయిల్ గా మళ్ళీ అక్కడ ఫ్రేమ్ లా రెడీ చేశారు. డైనింగ్ హాల్ ఇన్సైడ్ వచ్చి సినిమాలో రియల్ గా ఉన్న డైనింగ్ హాల్ అన్నమాట. హీరోయిన్ వచ్చి ఎంట్రన్స్ లో బయలుదేరేటప్పుడు బయటకు వస్తుంది కదా, ఇది ఒక ఫోటో అన్నమాట. ఇది ఇప్పటి వరకు చివరిగా అన్ని ఫోటోలు అయిపోయినాయి. ఇది వచ్చి లాస్ట్ ఫ్రేమ్ అన్నమాట. ఇది వచ్చి షిప్ లో ఉంటుంది, మునకుండా పెట్టారు. ఇది ఇంకా వచ్చి ఇది ఈ బాక్స్ లోపల చిన్నది మళ్ళా క్లారిటీగా పెట్టారు. ఏమంటే ఇప్పుడు కూడా షిప్ లో వచ్చి ఒక లాగర్ అన్నమాట. అది దీని లోపలే వాళ్ళు వజ్రం ఉంటుందని వెళ్ళి వెతుకుతారు, కానీ ఇది ఉండదు అక్కడ. ఇలాంటి ఫ్రేమ్స్ ఇది పైన చూడండి. ఇప్పుడు అంతా అది దుమ్ము పడిపోయింది, చిల్లు పడిపోయింది అన్న ఫొటోస్ అన్నమాట. ఇది సేమ్ అదే విధంగా స్టెప్ బై స్టెప్ తీసినారు. అవే ఫొటోస్, అవే స్ట్రక్చర్, అవి అన్ని ఇలాంటిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ పక్క వస్తే హీరో హీరోయిన్ డైరెక్టర్ అన్ని సినిమాలో తీసిన ఫొటోస్ కి డీటెయిల్ గా అక్కడ అన్ని పెట్టారు. వాళ్ళు మళ్ళా స్టీరింగ్, ఇది వచ్చి స్టీరింగ్ అన్నమాట. టైటానిక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సైజ్ లో వీళ్ళు స్టీరింగ్ రెడీ చేసి జనానికి చూపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నిజంగా వచ్చి హీరో యొక్క హీరోని, ఇది వచ్చి నిజంగా వాళ్ళు ఒక ఏ విధంగా డ్రెస్ వేసినారు అనేది ఒక ఫోటో చూపిస్తున్నారు ఇక్కడ. ఇది హీరో, ఇది హీరోయిన్ యొక్క డ్రెస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మాకు అయితే టైటానిక్ అంతా లోపల చూపించేస్తాను మీకు. ఓకేనా, క్లియర్ గా అంతా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్.